అయిపోయింది గైస్. ఒకటి 1 రూపీ నేను దాచిపెట్టుకొని మరి దీనికోసం. హే గైస్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఉగాది సెలబ్రేషన్స్ ఏదో చిన్నగా అలా. అండ్ ఇంకొకటి నేనైతే ఒకటి తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ 60,000. అది మా ఇంట్లో కూడా తెలియదు, నేను బుక్ చేసేసాను. వెళ్ళి తీసుకొని అయితే రావాలి. మా మమ్మీకి కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో నాకు తెలీదు. దానికన్నా ముందు నా అవుట్ఫిట్ చూసేయండి. ఇది వచ్చేసి కంప్లీట్ కాటన్ శారీ. సమ్మర్ కాబట్టి మనం హెవీగా వేసుకోలేము. ఇది మమ్మీలకు కానీ మనకు కానీ అందరికీ సెట్ అయ్యేటట్టుంది శారీ అయితే. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ బ్లౌజ్ అయితే దాన్ని కాదు, బ్లౌజ్ వైట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. అండ్ వెయిట్ మమ్మీకి అయితే అడిగిస్తాను, రియాక్షన్ ఎట్లుంటుందో చూడండి. మార్నింగ్ లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుళ్ళని కడుగుదామని చెప్పేసి ఇంకా దేవుడి పూజ దగ్గర రూమ్కి అయితే వెళ్ళి అన్నీ పాత పువ్వులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసి కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ దేవుళ్ళ సామాన్లను కూడా మంచిగా పితాంబరేసి అయితే కడిగినాను అనమాట. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి చాలా ఎక్సైటెడ్ ఉంది ఆ రోజు, ఎందుకంటే ఒక న్యూ థింగ్ ఇంటికైతే వస్తుంది. నేను కొనుక్కున్నాను, నా కోసం కొనుక్కున్నాను. అండ్ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అండ్ అది కూడా ఫెస్టివల్ రోజు ఇంటికి వస్తుంది అంటే ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఆ హ్యాపీనెస్లోనే నేను అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఏమీ కూడా తినలేదు. పూజ రూమ్ దగ్గర అన్నీ నీట్గా చేసేసినాక దేవుళ్ళని అయితే రెడీ చేసేసినాను. చిన్న ఫ్లవర్స్తో అట్లా డెకరేట్ చేసి దీపం అవన్నీ పెట్టేసి అండ్ నేను రెడీ చేసుకుందామని కూడా నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయినా. నేను రెడీ అయ్యి రాగానే ఇంకా మమ్మీ పూజ స్టార్ట్ చేసేసింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము కొంచెం లేట్గానే లేచినాం. అప్పటికే మమ్మీ తిడుతూనే ఉంది ఇది లేట్ అయిపోయింది అని చెప్పేసి. ఇక్కడ అక్క, మమ్మీ, నేనే ఉన్నాము. డాడీ అక్కడ హోటల్ దగ్గర ఉంటారు కదా, అందుకని రాలేకపోయారు. ఈవెన్ ఫెస్టివల్స్ అప్పుడు రావడానికి ట్రై చేస్తారు, బట్ ఈసారి రాలేకపోయారు. ఇంకా అందుకని మేము ముగ్గురంలోనే సెలబ్రేట్ చేసేసుకున్నాం అలా చిన్న. నీకు అప్పటి నుంచి నేను ఒక సర్ప్రైజ్ అంటున్నా కదా, నువ్వేమనుకుంటున్నావు సర్ప్రైజ్? ఏమో నాకైతే తెలుసు, చెప్పు. అంటే అది నీకు కాదు, నాకే అది. నాకే అది, కానీ లైక్ మనకి యూజ్ అవుతుంది అది మంచిగా. లేదు నేను చెప్తా, చెప్పు. నేను గేస్ చేసిన చెప్తారా? కెమెరా కొనుక్కున్నావు. ఎంత ఎంత అనుకుంటున్నావు కెమెరా? అంత తెలియదు. 30,000 కాదు, 50. 61,000 అనమాట. సో మొన్న వెళ్ళి చూసినాను, అంటే ఆన్లైన్లో చూసినా కానీ నాకు ఆన్లైన్లో మనీ పే చేసి చేయాలని ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. నాకు ఎందుకో నచ్చాక కర్మన్ గట్కి వెళ్ళి క్రోమాకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా లేకుండే వాళ్ళకి తెప్పి అని చెప్పేసి అడ్వాన్స్ అయితే పే చేసిన 10,000. అండ్ ఈరోజు ఉగాది కాబట్టి ఈరోజు మన ఇంటికి కొత్త వస్తువు వస్తుంది కాబట్టి అందుకని ఈరోజు తీసుకొస్తా అని చెప్పి మమ్మీ వీడియోస్ వస్తాయి గైస్. కానీ నేను పొద్దునుంచి ఏం తినలేదు. ఇక్కడ మా అక్క పన్నీర్ చేస్తుంది, ఇక్కడ పప్పు, ఇక్కడ అన్నం, ఇక్కడ పొద్దున మాడిపోయిన దోశలు. అండ్ ఇది పచ్చడి, ఉగాది పచ్చడి. ఇంకా నేను తినలేదు, తాగలేదు. హాయ్ చెప్పక్క. సంక్రాంతి అంటే ఉగాది శుభాకాంక్షలు చెప్పు. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఓకే మమ్మీ, నీ మెహందీ చూపి. పొద్దు పెట్టింది మెహందీ, చాలా బాగుంది. గైస్, ఎవరికైనా మెహందీ కావాలంటే కాంటాక్ట్ పద్దు. ఓకే, అంతా గేస్ తెలియదు కానీ కెమెరా అయితే ఎవరితో మాట్లాడితే నేను విన్నాను. ఎడిది అయ్యో అది బాగుంటుంది. గైస్, మీ ఇంట్లో ఉగాది స్పెషల్గా ఏమేమి చేస్తారు? మా ఇంట్లో ఓన్లీ ఉగాది పచ్చడి చేసినారు. ఈ బూరెలు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చినారు అనమాట. మా మమ్మీ ఏం చేయలే గైస్. మమ్మీ ఎప్పుడు చేయదు, అది చెప్పు. అది యాప పువ్వు పకోడీ చేస్తుంది, పప్పు చేస్తుంది పాకిస్తాన్లో. అంటే పప్పు యాప పువ్వు పకోడీ. స్వీట్ ఏం చేయలేదు. తిను.
బాగున్నాయా? సెట్ అయింది. ముందు కొన్నా. దీని చైన్ కూడా ఉంది. ఎట్లా వేసుకోవాల్సిందా మరి చూపి వస్తుంది కదా. అట్లనే తింటావా? గట్టి అయిపోయినాయి. అది ఒకటే లాస్ట్. గైస్ మమ్మీ వేసిన ఓన్లీ ఒక దోశ, ఆ దోశ కూడా గట్టి అయిపోయింది. పిచ్చి పిచ్చి అని చెప్తుండే. అంత దగ్గర పెడితే చూడు కెమెరాలో చూడు. వాడు ఓవర్ యాక్షన్ లేచిపోతాడు. ఇంకా దాని తర్వాత స్టోర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో చూసినాను. ఆన్లైన్లో క్యాష్ ఆన్ డెలివరీ లేకుండే, సో నాకు అంత అమౌంట్ ఆన్లైన్లో పెట్టి మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఏమొస్తుందో చాలా స్కామ్స్ అవుతున్నాయి అని చెప్పేసి నేను నియర్ బై ఏ ఎలక్ట్రానిక్ స్టోర్స్లో ఉన్నాయో అని చూసేసి క్రోమాలో ఉండే, సో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇప్పుడు అవైలబుల్గా లేదు, మీరు ఒకవేళ తెప్పియాలనుకుంటే అడ్వాన్స్ అమౌంట్ పే చేస్తే మేము తెప్పిస్తాము అని అన్నారు. సో నేను 2 days బ్యాకే అడ్వాన్స్ అమౌంట్ 10,000 పే చేసి అది తెప్పించుకున్నాను. అండ్ దాని తర్వాత నాకు టైం కుదరలేదు వెళ్ళడానికి, అందుకని ఇంకా ఉగాది రోజే నాకు టైం కుదిరింది. సో ఆ రోజు పూజ చేసేసుకొని నేనైతే వెళ్ళిన డైరెక్ట్ స్టోర్కి వెళ్ళేసి ఆ రోజే తీసేసుకున్నాను అనమాట. మీకు అర్థమైపోయి ఉండొచ్చు నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో అది చూడంగానే. నేనైతే చాలా 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 హ్యాపీ అయినాను. అంటే ఇట్లా ఎలక్ట్రానిక్ ఒకటి ఇంత కాస్ట్లీ పెట్టి నా కోసం నేను కొనుక్కోవడం ఫస్ట్ టైమా. అక్కడ కొంచెం ట్రై చేశాను, ఎలా యూజ్ చేయాలి, ఏంటిది, ఏమేమి వచ్చినాయి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా అక్కడే టెస్ట్ చేసినాను. ఎందుకంటే ఇంటికి వచ్చినాక అది లేదు ఇది లేదు అని చెప్పేసి మళ్ళీ స్టోర్కి ఉరకడం ఎందుకు అని చెప్పేసి అక్కడే ఆల్మోస్ట్ అన్నీ చూసుకున్నాను. ఓపెనింగ్ అంతా కూడా అక్కడే చేసేసినాను నేనైతే. గైస్ ఈ కెమెరా నేను ఇలా అనుకోగానే అలా రాలేదు నాకు. నేను దాని మంత్స్ నేను అమౌంట్ అనేది పక్కకు పెట్టినాను. నా పాకెట్ మనీ ఏదైతే ఉందో దాని నుంచి పక్కన సైడ్ పెట్టి తర్వాత నేను తీసుకున్నాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నేను అది ఓపెన్ చేస్తున్నప్పుడే నా స్కూల్ ఫ్రెండ్ అయితే నాకు అక్కడ కనిపించాడు. హాయ్, అంటే కెమెరా తీసుకున్నా, నా కెమెరాలో కూడా హాయ్ చెప్పు. పెళ్ళిలో ఎట్లా కనిపించలేదు. గాయస్ మన పెళ్ళికి వెళ్ళాం కదా, పోయిందని ఇటుంది. సో ఏదో కెమెరా తీసుకున్నా చిన్నది, అదే సెట్ చేస్తున్నా ఎలా ఏంటిది. సో గైస్ ఫైనల్గా నేనైతే కెమెరా తీసేసుకున్నాను. బట్ ఆ కెమెరాలో SD కార్డ్ కావాలన్నమాట. ఇప్పుడు కార్డ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అండ్ మా మమ్మీకి చూపించాలి. నేనైతే ఓపెన్ చేసిన, బట్ ఇప్పుడు మళ్ళీ మా మమ్మీతో ఓపెన్ చేపిస్తాను. అప్పుడెప్పుడో చిన్నప్పట్లో SD కార్డ్ పెట్టుకొని ఫోన్స్ యూజ్ చేసేదాన్ని. నాకు ఇంకా గుర్తుంది స్టిల్ 32 GB 64 GB 128 GB అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు, చాలా రేర్గా దొరుకుతుంది. వెతికి నాకు ఎట్లా ఎల్బీ నగర్ దగ్గర దొరికింది. అండ్ నేనైతే 128 GB తీసుకున్నాను. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 2000. వితౌట్ SD కార్డ్ అయితే అది వర్క్ చేయట్లే. ఐ మీన్ SD కార్డ్ వేస్తేనే మన ఏదైతే డేటా ఉందో అది కలెక్ట్ చేసుకుంటుంది అని చూపిస్తుంది. అందుకని SD కార్డ్ అయితే దానికి మ్యాండటరీ. ఇష్టంతో తెచ్చుకున్నావు కదా, ఓపెన్ చేయి. ఇష్టం కదా అంటే నీకు నచ్చినట్టుగా తెచ్చినాం కదా అంటున్నా. అదొకటే ఆప్షన్ ఉంది మమ్మీ, ఇంకా వేరే 10 ఆప్షన్లు ఉండే కెమెరాస్లో. అదే ఉంది ఆప్షన్. ఇట్లానే అట్లనే అట్లనే ఎత్తి గైస్ చూడండి గైస్, క్యాండీ అన్న ఏంటిది చెప్తాను. గైస్ సారీ గైస్, మా మమ్మీకి తెలుగు రాదు, ఏమో చెప్పాలనుకుంటారు కానీ ఏం చెప్పలేకపోతుంది. సర్లే మమ్మీ నాకు అర్థమైంది బాధ. ఇది గైస్ మా క్యాండీకి చాలా ఇష్టం. ఎప్పుడు ఆలోచించి చేద్దాం అనుకుని ఆలోచించుకుంది. ఇప్పుడే కొన్నది. ఇది ఆన్ చేయి. తిరుగుతుంది, కనిపిస్తుందా? చూపి లక్కీ వస్తుంది. అమ్మో ఎప్పుడు ఉగాది రోజు తీసుకొని వచ్చింది నాన్న లక్కీ. గైస్ మన ఇష్టంలోనే మనం ఇప్పుడు ఫోటో దింపవచ్చు. అది నాకైతే చాలా ఇష్టం. ముందునే కెమెరా ముందుకు రావాలంటే చాలా ఇష్టం. కానీ
నేను కెమెరా ముందుకు వచ్చిన వెంటనే నా మాట రాదు కానీ కానీ నాకు చాలా ఇష్టం. సో దీని నుంచి మేము ఇంకా కొన్ని చాలా వ్లాగ్స్ చేస్తాము అని అనుకుంటున్నాం గైస్. ఓకేనా మమ్మీ? ఓకే, నచ్చిందా? నచ్చింది. ఎట్లా తిరుగుతుంది మన ఎందుకు మీ లక్కిని చూడాలా? ఆహా ఇట్లానా? ఇక చాలా బాగుంది గైస్. చూసినావా కింద పెట్టినా? ఇప్పుడు ఇది పట్టుకొనే ఉండాలట, మనము పట్టుకొని తీయాలటనా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టొచ్చు. ఇక్కడ స్టాండ్ ఇది కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పెట్టి మనము ఒక మన ఎవరికి అర్థం కాదు పెట్టొచ్చు. ఇప్పుడు ఎవరికి అంటే ఇప్పుడు ప్రాంక్ వీడియోస్ పెట్టొచ్చు మమ్మీ. ఏడ పెడతాము అక్కడ పెట్టి కూడా ఇట్లా పెడితే మోషన్ వైజ్ కూడా తిరుగుతూ ఉంటది. కానీ ఇది ఎవరికి తెలియకుండా ఉంచాలి. ఇంకా కొన్నంత మమ్మీ తెలియకుండా ఉంచాలి అంటే అట్లయితే మరి అందరికి ప్రాంక్ వీడియో చేస్తున్నారు కదా, వస్తుంది కనిపించదు మమ్మీ, ఎవరికి అర్థం కాదు. అది ఇప్పుడు ఫోన్ అంటే అర్థమవుతుంది కానీ అది అంత అర్థం కాదు. సో మనం పెట్టొచ్చు ప్రాంక్ వీడియోస్ చేయాలనుకుంటే. మా మమ్మీ ఎవ్వరిది లక్కీ తప్ప, అది అత్త కొని కూడా లక్కీదే తీస్తూనే ఉంది. చూసినావా? కొంచెం ఎక్సైట్మెంట్లో ఉన్నా కాబట్టి ఇంకా మొత్తం అంతా సెట్టింగ్స్ చేయాలని మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి అయితే ఇంట్లో కూర్చొని సెట్టింగ్స్ అయితే చేస్తున్నాయి. అటు ఇటు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఫేస్ ట్రాకింగ్, హెచ్డిఆర్ ఆప్షన్స్ ఎలా చేయాలి అనేది మొత్తం కూడా చెక్ చేస్తుండే అనమాట. సో గాయస్, ఎస్ ఇది అనమాట ఈరోజు బ్లాగ్. ఐ మేనిఫెస్టెడ్ దిస్ కెమెరా. న్యూ ఇయర్ అప్పుడు నేను మేనిఫెస్ట్ చేసినాను నేను ఎలానన్నా కొనాలి అని చెప్పేసి. అండ్ కొన్నాను. ఒకటి 1 రూపీ నేను దాచిపెట్టుకొని మరి దీనికోసం కెమెరా కోసం కొన్నాను. నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే. అండ్ ఫైనల్లీ తీసేసుకున్నారు. సో మీరు కూడా మేనిఫెస్ట్ చెయ్యండి, ఇలా మీకు కూడా వస్తుంది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా నేను అదే కెమెరాతో చేద్దామని అనుకుంటున్నాను. ఐ హోప్. ఇప్పుడు వరకు అంతా టెస్ట్ చేసినాను, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా వస్తున్నాయి, హెచ్డిఆర్, ఫేస్ ట్రాకింగ్ అంతా కూడా చెక్ చేసినాను. చాలా బాగుంది కెమెరా అయితే, నాకైతే మస్తు నచ్చింది. అండ్ మీలో ఎవరైనా వ్లాగర్స్ ఉంటే కూడా ఐ రికమెండ్ దట్ కెమెరా. అంటే స్టార్టింగే వ్లాగింగ్ స్టార్ట్ చేయంగా నా కెమెరా కొనండి అని అన్నాను. నేను ఇయర్స్ నుంచి కూడా ఫోన్ నుంచే చేసినాను, ఫోన్లోనే ఎడిట్ చేశాను అండ్ ఎవ్రీథింగ్ కూడా. ఇప్పుడు కొంచెం వ్లాగింగ్ ఎక్కువ చేద్దాము అండ్ ఆ కెమెరాలో చేద్దాము, నాకు ఫోన్ చాలా హీట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను ఆ వ్లాగ్ దాంతో చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఐ హోప్ సో అది కూడా మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే దాంతోనే ట్రై చేస్తాను. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకు తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ నేను రేపైతే పోస్ట్ చేసేస్తే హ్యాపీయే. మీకన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. ఇంకా మంచి వ్లాగ్స్తోని మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో, ఎలాంటి వ్లాగ్స్ కావాలో అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను చూసి అది చేయడానికైతే పక్కా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.